9వ వచనంలో ఉందండి. యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు దేశములో స్వతంత్రించుకొందురు. దేవుడి స్తోత్రం అండి. ఇక్కడ ఏముందండి? దేశములో అంటే ఏ దేశం అండి? మన ఒకటే దేశం, మన ఇండియా. ఐ లవ్ ఇండియా, మేరీ ఇండియా అని అంటారండి. ఐ లవ్ ఇండియా అంటారు. కానీ ఈ ఇండియా మనకి ఒక్కసారి స్వతంత్రించుకుంటాం. దేవుడు అన్నాడు, దేశములోనూ మీరు స్వతంత్రించుకోవాలి. భూమి మీద దీనులు అంటే మనం ఆత్మకారంగా మన దీనులుగా స్వతంత్రించుకోవాలి. ఈ విషయాలు మనం అందరి గమనించి దేవుడి సారముగా ఆత్మ సంబంధాలు ఉన్నాయి. దేవుడి బిడ్డలుగా మన అందరి కోసం, మన దేశం కోసం అందరూ బాగుండాలని మనందరగా దేవుడి విశ్వాసులుగా ప్రార్థించేద్దాం. ప్రార్థించి ఆత్మ సంబంధాలుగా స్వాతంత్రం గురించి అందరికి బహు విస్తారమైన